హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో ఫ్యూ ఫైల్ కమాండ్స్ చూసాం కదా. ఈ క్లాస్లో పెండింగ్ ఫ్యూ ఫైల్ కమాండ్స్ చూద్దాం. ఆ తర్వాత విఐ ఎడిటర్ గురించి చూద్దాం. విఐ ఎడిటర్ తర్వాత యూజర్ అండ్ గ్రూప్ రిలేటెడ్ కమాండ్స్ ఈ వీడియోలో మనం కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనము లాంచ్ ఇన్స్టెన్స్ అంటే న్యూ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. నేను వచ్చి లైనెక్స్ డెమో అండ్ ఆ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనము అప్లికేషన్ ఓఎస్ ఇమేజ్ అంటారు, ఇక్కడ ఏఎంఐ అంటారు ఈ ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీలో. మనము ఫ్రీ టైర్ అకౌంట్ ఉందో లేదో చూసుకోవాలి. దాని తర్వాత ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ డ్యూటీ మైక్రో. దాని తర్వాత కీ వాల్యూ పేర్ మనం జనరల్గా ఏం తీసుకుంటున్నాం, డెవోప్స్ వరుణ్ తీసుకుందాం. అండ్ తర్వాత ఎగ్జిస్టింగ్ గ్రూప్ తీసుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఇన్ని గ్రూపులు క్రియేట్ చేయడం ఎందుకు, ఆల్రెడీ ఉంది కాబట్టి అది చేసుకుంటున్నా. లాంచ్ ఇన్స్టెన్స్. దాని తర్వాత మనం ఇన్స్టెన్స్ లెస్లోకి వెళ్దాం. వెళ్ళి రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఇక్కడ స్టేట్ చూద్దాం. జస్ట్ రీఫ్రెష్ చేయండి, అది రన్నింగ్లోకి రాగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది. జనరల్గా గిట్లో ఒకసారి చెప్పాను కదా, గిట్ ఓపెన్ చేయగానే ఇది రూట్ యూజర్లో ఉంటుంది. జస్ట్ సిడి ఎంటర్ చేయండి, హోమ్ డైరెక్టరీకి వెళ్తుంది. సిడి మన పెమ్ ఫైల్ వచ్చేసి డౌన్లోడ్స్లో ఉంది కదా, డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మన ఇన్స్టాన్స్ కనెక్ట్ చేసుకుందాం. కనెక్ట్ ఈ ఎగ్జాంపుల్ అని చూడండి, ఇది కాపీ చేయండి ఎస్ఎస్హెచ్ కమాండ్ అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్ క్లిక్, పేస్ట్ అండ్ ఎంటర్. తర్వాత ఎస్ అని ఇవ్వండి. ఓకే, మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయినాం. ఫుల్ స్క్రీన్ ఏమన్నా ఫాంట్ ఉందా? ఫాంట్ సైజ్ కొంచెం పెంచుదాం. ఫాంట్ ఉంది కదా, ఫాంట్ వచ్చేసి 16 చేద్దాం. అప్లై. ఓకే, కొంచెం మీకు కనిపించడానికి దీన్ని క్లియర్ చేస్తున్నా. క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే సూపర్ యూజర్కి వెళ్దాం. అంటే మనం ఏ కమాండ్ అయినా ఎగ్జిక్యూట్ కావాలంటే మనం సూపర్ యూజర్కి వెళ్తామని చెప్పాను కదా, సూడో -i సూపర్ యూజర్ వెళ్దాం. అంటే అన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, అడ్మిన్ అన్నట్టు మనం ఇప్పుడు. దీని తర్వాత మనము ఈరోజు క్యాట్ కమాండ్ గురించి చూద్దాం. క్యాట్ అంటే ఏంటంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయొచ్చు క్యాట్ కమాండ్ తోటి. ఆ ఒక ఫైల్ కంటెంట్ని కూడా రీడ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఇంతకుముందు టచ్ యూజ్ చేసి ఎంటీ ఫైల్స్ క్రియేట్ చేసాం కదా, క్యాట్ యూజ్ చేసి మనము ఫైల్ని క్రియేట్ చేసేయచ్చు. క్యాట్ గ్రేటర్ దెన్ అండ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. నేను వరుణ్ అని ఇస్తున్నాను ఫైల్ నేమ్. మనము ఇది ఫైల్ని క్రియేట్ చేసేటప్పుడే మనకు కావాల్సిన కంటెంట్ ఇవ్వచ్చు. హాయ్ వరుణ్, దిస్ ఈజ్ లినక్స్ డెమో బై మోటివేట్ మైండ్స్ అండ్ ఎంటర్. వెల్కమ్ టు DevOps ఫ్యామిలీ అండ్ ఎంటర్. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకోవాలంటే Ctrl+D మీద క్లిక్ చేయండి. ఇది ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ మనకు క్రియేట్ అయిందా లేదా అని మనం ఎలా చూసుకుంటాం, ls-lrt లాంగ్ లిస్టింగ్ రివర్స్ ఆర్డర్ విత్ టైం స్టాంప్ అని చూడండి. ఫైల్ క్రియేట్ అయింది. ఇప్పుడు దాంట్లో కంటెంట్ మనం ఎంటర్ చేసాము, ఆ కంటెంట్ ఉందా లేదా ఎలా తెలుసుకుంటాం, క్యాట్ అండ్ ఫైల్ నేమ్.
ఎంటర్. చూడండి ఇది డేటా వచ్చిందా, క్లియర్ చేద్దాం. క్యాట్ వరుణ్ ఇచ్చానా, ఈజీగా మనకి కంటెంట్ అనేది వచ్చింది చూడండి. ఇప్పుడు నాకు ఈ కంటెంట్ విత్ లైన్ నెంబర్స్ తోటి కావాలి. దానికి కమాండ్ ఏంటంటే క్యాట్ -n మోటివేట్ మైండ్స్. వరుణ్ కదా, సారీ -n, ఫైల్ నేమ్ వచ్చేసి వరుణ్ కదా, వరుణ్. చూడండి మనం 3 లైన్స్ విత్ స్పేస్ కూడా నెంబర్ వచ్చేసింది. ఈ విధంగా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయో చూసుకోవాలనుకుంటే ఒక ఫైల్ని రీడ్ చేసేటప్పుడు ఈ విధంగా క్యాట్ కమాండ్ యూజ్ చేసుకొని మనం ఫైల్ని రీడ్ చేయొచ్చు. అదే కాకుండా ఇప్పుడు నాకు ఆల్రెడీ 3 లైన్స్ ఉన్నాయి. నేను 1 more లైన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా బై యూజింగ్ క్యాట్. డబుల్ గ్రేటర్ దాన్ ఇచ్చేసి వరుణ్ అని ఇవ్వండి ఫైల్ని. ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే నీకు ఏ కంటెంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నావో ఆ కంటెంట్ అడుగుతుంది. ఇక్కడ హాయ్ సాయ్ వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ అని ఇస్తున్నాను అండ్ ఎంటర్. అగైన్ Ctrl+D సేవ్ అవుతుంది. ఇప్పుడు ఆ కంటెంట్ చూద్దాం. ప్రీవియస్ కమాండ్ చూడాలంటే అప్ యారో తోటి చూడొచ్చు అని చెప్పాను కదా, అప్ యారో తోటి మనం ప్రీవియస్గా ఎంటర్ చేసింది చూసాం. చూడండి అపెండ్ అయిందా. ఈ విధంగా ఈ డబల్ గ్రేటర్ దెన్ అండ్ సింగిల్ గ్రేటర్ దెన్కి మీనింగ్ ఏంటంటే, సింగిల్ గ్రేటర్ దెన్ ఇస్తే ఏదన్నా కంటెంట్ ఉన్నా కానీ ఆ కంటెంట్ ఓవర్ రైడ్ అయిపోతుంది. అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న కంటెంట్ రిమూవ్ అయిపోయి న్యూ కంటెంట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు డబుల్ గ్రేటర్ దెన్ ఇస్తే ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఉంటే ఎక్స్ట్రా కంటెంట్ దాని కింద లాస్ట్లో నుంచి యాడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు ఓవర్ రైడ్కి ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. క్యాట్ గ్రేటర్ దెన్ వరుణ్. ఆల్రెడీ దీంట్లో మనకి ఈ కంటెంట్ ఉంది కదా, ఇప్పుడు ఆ కంటెంట్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇస్తామో అదే మనకి కనిపిస్తుంది. చూడండి హాయ్ హనీ వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ అండ్ ఎంటర్. Ctrl+D సేవ్. ఇప్పుడు కంటెంట్ చూద్దాం రండి. క్యాట్ -n వరుణ్ ఎంటర్. చూడండి ఇప్పుడు ప్రీవియస్కి దీనికి డిఫరెన్స్ కనిపెట్టారా? ప్రీవియస్లో మనకి ఏముంది, ప్రీవియస్గా మనకి ఈ 4 లైన్లు ఉన్నాయి. ఇప్పుడు సింగిల్ గ్రేటర్ దాన్ని ఇవ్వడం వల్ల అవి ఓవర్ రైడ్ అయిపోయినాయి. అంటే అవి రిమూవ్ అయిపోయి క్లియర్ అయిపోయి న్యూ లైన్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు క్యాట్ డబల్ గ్రేటర్ దాన్ వరుణ్ అని ఇస్తే ఇప్పుడు న్యూ లైన్ మనం యాడ్ చేయొచ్చు. అంటే ఎగ్జిస్టింగ్ కంటెంట్ అలానే ఉంటుంది. న్యూ కంటెంట్ అయితే ఏదైతే యాడ్ చేస్తావో లాస్ట్లో మనకి అది యాడ్ అవుతుంది. హాయ్ సాయ్ వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ అండ్ ఎంటర్. Ctrl+D సేవ్. LS ఇవ్వండి. వరుణ్ ఉంది కదా. ఇప్పుడు ఆ కంటెంట్ చూద్దాం. చూడండి ఈ డిఫరెన్స్ క్లియర్గా అర్థమైందా? కంటెంట్కి డబుల్ గ్రేటర్ దాన్కి సింగిల్ గ్రేటర్ దాన్కి. ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్స్ నాకు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలి. అంటే లాస్ట్ లైన్ ఫస్ట్ లైను లాస్ట్ గాను ప్రింట్ అవ్వాలి. దానికి ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఈ లైన్స్, ఇప్పుడు ఇవే లైన్స్ నాకు రివర్స్లో ప్రింట్ అవ్వాలంటే క్యాట్ని రివర్స్లో రాయండి. TAC క్యాట్ రాశారా, TAC రివర్స్ ఆర్డర్లో -n అండ్ వరుణ్ ఎంటర్ ఇవ్వండి. చూడండి సారీ -n అవసరం లేదు, దీన్ని అలో చేయదు. జస్ట్ చూడండి రివర్స్ ఆర్డర్లో వింటే హాయ్ సాయి వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ అనేది ఫస్ట్ వచ్చింది. హాయ్ హనీ వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ అనేది సెకండ్ వచ్చింది. ప్రీవియస్గా క్యాట్ కమాండ్ తోటి ఏమొచ్చింది, ఫస్ట్ హనీది ఉంది, సెకండ్ సాయి ఉంది. ఈ విధంగా రివర్స్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఇదే మనం వర్డ్స్ని రివర్స్లో ప్రింట్ చేయాలి అంటే ఈ రివర్స్ అనేది మనము రియల్ టైంలో అంతగా యూజ్ చేయం.
కాకపోతే ఊరిక తెలియడానికి నేను చూపిస్తున్నాను. వరుణ్ చూడండి, వర్డ్ ప్రతి వర్డ్ రివర్స్ ఆర్డర్లో ప్రింట్ అయింది. ఈ విధంగా రివర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొంచెం కంటెంట్ని యాడ్ చేస్తున్నాను. క్యాట్ -n క్యాట్ > వరుణ్ ఒక 20 లైన్స్ యాడ్ చేస్తున్నాను. హాయ్ అంజీ, వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ. నెక్స్ట్, హాయ్ వరుణ్, వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ. హాయ్ జ్యోతి, వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ. నెక్స్ట్, హాయ్ రాము, వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ. హాయ్ చిన్న, వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ. హాయ్ అనుష, వెల్కమ్ టు డెవోప్స్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఇచ్చాను. దీన్ని ఇప్పుడు సేవ్ చేసుకుంటున్నాను. Ctrl+D సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని లైన్స్ ఆఫ్ డేటా ఉందో చూద్దాం. క్యాట్లో చూద్దాం. టోటల్ మనకి టోటల్ 13 లైన్స్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు నాకు ఓన్లీ టాప్ 10 లైన్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. దానికి కమాండ్ ఏంటంటే హెడ్ వరుణ్ అని ఇస్తున్నాను. చూడండి, మనకు టాప్ 10 లైన్స్ మాత్రమే ఉంటుంది. 10th లైన్ ఏడు ఉంది చూడండి, స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ వచ్చింది. 9th లైన్ ఏంది, రాము అని ఉంది కదా, రాము దాకా మనకు ప్రింట్ అయింది. ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రియల్ టైంలో మనము ఎక్కువ లాగ్స్ని చెక్ చేస్తుంటాం. మనకి టాప్లో ఉన్న లాగ్స్ మాత్రమే కావాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు హెడ్ వరుణ్ అని ఇస్తే సరిపోతుంది. టాప్ 10 లైన్స్ మాత్రమే ప్రింట్ అవుతుంది. నాకు అలా కాదు, బాటంలో నుంచి పైకి టాప్ 10 లైన్స్ ప్రింట్ అవ్వాలంటే, అంటే మనకు ఫస్ట్లో 3 లైన్స్ మనకు ప్రింట్ అవ్వకూడదు, అంతే కదా. దానికి కమాండ్ ఏంటంటే టైల్ ఫైల్ నేమ్. చూడండి, టిల్ వరుణ్ దాకా ప్రింట్ అయిందా. ఫస్ట్ 3 లైన్స్ మిస్ అయ్యాయి చూడండి. ఆ విధంగా ఈ టైల్ కమాండ్ని వాడతారు. అలా కాదు, నాకు ఫస్ట్ 3 లైన్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి అంటే హెడ్ -n నెంబర్ ఆఫ్ లైన్స్ ఇవ్వండి అండ్ ఫైల్ నేమ్. ఇప్పుడు ఫస్ట్ 3 లైన్స్ మాత్రమే ప్రింట్ అయ్యాయి చూడండి. ఇప్పుడు అలా కాదు, నాకు లాస్ట్ నుంచి 3 లైన్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. టైల్ -n 3 వరుణ్. చూడండి, లాస్ట్ 3 లైన్స్ ప్రింట్ అయ్యాయి. లాస్ట్ 3 అంటే ఈ స్పేస్ కూడా కన్సిడర్ చేసుకుంటుంది అన్నట్టు. అలా కాదు, నాకు బిట్వీన్, ఇప్పుడు క్యాట్ తీద్దాం, క్లియర్ చేద్దాం. ఫస్ట్ క్లియర్ క్యాట్ -n వరుణ్. ఓకే, ఇలా కాదు, నాకు నెంబర్ 7 నుంచి 9 దాకే ప్రింట్ అవ్వాలి. కమాండ్ ఏ విధంగా రాయొచ్చు చెప్పండి, గెస్ చేసి కమెంట్ సెక్షన్లో వేయండి.
ఇక్కడ పాజ్ చేసుకొని ఒక 2-3 సెకండ్స్ తర్వాత నేనే చెప్తాను. గెస్ చేయగలిగారా? దానికి మనము కాంబినేషన్ యూజ్ చేయొచ్చు. హెడ్ టైల్ అది కొద్దిగా కాంప్లికేటెడ్. దానికి కూడా ఒక సపరేట్ కమాండ్ ఉంది, సెట్. ఇది పవర్ఫుల్ స్ట్రీమ్ ఎడిటర్. దీంతో మల్టిపుల్గా మనం పర్ఫామ్ చేయొచ్చు. కానీ రీడ్ చేయడం ఎలా అంటే బై యూజింగ్ దిస్ -n సింగిల్ కోట్స్లో ఏ నెంబర్ నుంచి 7th నెంబర్ నుంచి నాకు 11th నెంబర్ దాకా ప్రింట్ అవ్వాలి. 11th నెంబర్ కదా, 11th లైన్ దాకా ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అంటే పి. ఏ ఫైల్లో నువ్వు ఇది ప్రింట్ చేయాలనుకుంటున్నావు, ఏ ఫైల్ యూజ్ చేసుకొని, వరుణ్. చూడండి 7th లైన్ ఏముంది అండ్ 11th లైన్ ఏముంది, వచ్చిందా? ఈ విధంగా మనము ప్రింట్ చేసుకోవచ్చు ఇన్ బిట్వీన్. అలాగే ఇప్పుడు నాకు ఒక లాజిక్ అడుగుతాను, చెప్పండి. నాకు 9th నుంచి 5th దాకా ప్రింట్ అవ్వాలి అంటే 9th లైన్ ఫస్ట్లో రావాలి, 5th లైన్ ఏమో లాస్ట్లో రావాలి. అది ఎలా చెప్పండి? ఇక్కడ ఫస్ట్ 5th అన్నారు కదా, 5th ఇద్దాం. అండ్ 9th అన్నాం కదా, ఇక్కడ 9th ఇద్దాం. మనకి పైప్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంది. పైప్ ఇచ్చేసి బాటమ్ నుంచి టాప్ 10 ఇవ్వాలి, టాప్ లైన్స్ రావాలంటే టైల్ అన్నాం కదా, టైల్ అండ్ వరుణ్ ఎంటర్ చేయండి. వచ్చిందా? 5th నుంచి 5th అంటే హాయ్ వరుణ్, హాయ్ వరుణ్, వెల్కమ్ టు డెవలప్స్ ఫ్యామిలీ. ఓకే, స్టాప్ చేస్తున్నాను. దానికి ఏంటంటే లాజిక్ ఫస్ట్ ప్రింట్ చేద్దాం. వచ్చిందా? ఇప్పుడు దాని డేటాని నెక్స్ట్ ఫైల్లోకి పంపించి టైల్ వాడదాం. టైల్ వరుణ్ అని ఇద్దాం. వరుణ్ అవసరం లేదనుకుంటా. ఓకే, చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే పైప్ అనేది ఫస్ట్ కమాండ్ యొక్క అవుట్పుట్ని సెకండ్ కమాండ్కి పంపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాం, సింపుల్గా డీకోడ్ చేయండి. ఏం చేసాం ఇక్కడ 5th లైన్ నుంచి 9th లైన్ దాకా ఫస్ట్ ప్రింట్ చేసాం. ఇది క్లియర్ చేస్తున్నాను, ఈ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇది ఫస్ట్ మనకి 5th లైన్ నుంచి 9th లైన్ దాకా ప్రింట్ అయింది. ఇప్పుడు దాన్ని రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలి. చూడండి కాలేదా? ఓకే, లేకుంటే మనం ఈ లాజిక్ కూడా టైల్ వరుణ్ ఇస్తున్నాను. మనకి బాటమ్ నుంచి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు 9th నుంచి సెట్ కమాండ్ ఇద్దాం. సెట్ -n సింగిల్ కోట్స్
2 3 ప్రింట్ వరుణ్ సారీ సెండ్ అని ఇచ్చాను సెట్ కదా ఇది కొంచెం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కొంచెం దీనికి ఇంకొక ఆల్టర్నేట్ కమాండ్ కూడా ఉంటుంది దీనికి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ కమాండ్ ఏంటంటే కాపీ కమాండ్ మనము కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేసుకుందాం టచ్ తో క్రియేట్ చేసుకుందాం టచ్ ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేసుకుందాం AWS Azure GCP 3 ఫైల్స్ని క్రియేట్ చేసుకున్నాం ఎలా ఇవ్వండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మొత్తం 4 ఫైల్స్ ఉన్నాయి విత్ వరన్తో కలిపి నేను ఒక ఫోల్డర్ని కూడా క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా లేవండి మొత్తం 3 ఫైల్స్ ఒక ఫోల్డర్ ఉంది నేను కాపీ చేస్తుంది దానికి కమాండ్ ఏంటంటే సిపి AWS అనే ఫైల్ని నేను అంజీ అనే ఫోల్డర్లోకి కాపీ చేస్తున్నాను LL ఇవ్వండి సిడి ఇప్పుడు మనం అంజీ ఫోల్డర్లో ఉన్నాయి చూడండి LL అంజీ అని ఇస్తే చూడొచ్చు కదా చూడొచ్చు కదా ఇది చూడండి ఆ ఫైల్ కాపీ అయిందా ఈ విధంగా మనము ఫైల్స్ని కాపీ చేయొచ్చు మరి ఇప్పుడు ఒక ఫైల్లో ఉన్న డేటాని ఇంకో ఫైల్లోకి కాపీ చేయాలనుకుంటున్నాను అది ఎలా చేయొచ్చు చూడండి ఇప్పుడు నాకు క్యాట్ కమాండ్ -n వరుణ్ అని ఉంది దీంట్లో మనకు డేటా ఉంది రిమైనింగ్ ఫైల్స్లో డేటా లేదు ఇప్పుడు నేను ఈ ఫైల్ని డేటాని నేను AWSలోకి కాపీ చేద్దాం అనుకుంటున్నాను వరుణ్ అని ఇవ్వండి $AWS ఇవ్వండి అండ్ ఎంటర్ ఇప్పుడు ఆ ఫైల్లో డేటా ఉందో లేదో చూడండి AWS చూడండి సక్సెస్ఫుల్గా కాపీ అయిందా ఈ విధంగా డేటాని కాపీ చేయొచ్చు ఫైల్స్ని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాపీ చేయొచ్చు దీని తర్వాత ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్లో డేటాని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ డేటా రెండిట్లో సేమ్ ఉంది కదా నేను అజూర్లో వేరే డేటా రాద్దాం క్యాట్ డబుల్ గ్రేటర్ దాన్ ఆర్ న్యూ డేటా కాబట్టి సింగిల్ గ్రేటర్ దాన్ అని కూడా వాడచ్చు అజూర్లో మనం కొంత డేటాను రాద్దాం ఏదో ఒకటి జస్ట్ టైప్ చేస్తున్నాను మనకి మల్టిపుల్ డేటాని రీడ్ ఎలా చేస్తామనేది చూద్దాం ఓకే ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటున్నాను Ctrl+D ఇప్పుడు క్లియర్ చేస్తున్నాను క్లియర్ తర్వాత ఇప్పుడు ఏంటంటే క్యాట్ కమాండ్ తోటి మనము రీడ్ చేయొచ్చు అని చెప్పాను కదా AWS మల్టిపుల్ వరుణ్ దాని తర్వాత అజూర్ ఎంటర్ చేయండి మొత్తం డేటా వచ్చిందా కానీ ఏ ఫైల్లో డేటా ఏదో మనకు అర్థం కావట్లేదు అలాంటప్పుడు ఏ కమాండ్ వాడతామంటే Ctrl+L అని కొట్టినా కానీ క్లియర్ అవుతుంది ఇది షార్ట్ కట్ అండి స్క్రీన్ క్లియర్ అవ్వడానికి ఏ కమాండ్ వాడతామంటే మోర్ అని ఇచ్చి క్యాట్ మోర్ వరుణ్ AWS అండ్ అజూర్ ఇవ్వండి ఇక్కడ చూడండి సింపుల్గా మీకు ఫైల్ నేమ్ తోటి వస్తుంది నెక్స్ట్ ఈ వరుణ్ అనే ఫైల్లో డేటా వచ్చింది దాని తర్వాత
జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఏడబ్ల్యూ సింగిల్ 1 బై 1 పేజ్ బై పేజ్ అనేది మూవ్ అవుతుంది. ఎంటర్ కొట్టండి, లేదంటే సింగిల్ యారో కొట్టండి. బాటమ్ యారో, యారోస్ ఉన్నాయి కదా, లెఫ్ట్ యారో, అప్ యారో, రైట్ యారో, బాటమ్ యారో, డౌన్ యారో ఉంది కదా, డౌన్ యారో మీద కొట్టండి. నెక్స్ట్ పేజ్ వచ్చేస్తుంది. విత్ ఫైల్ నేమ్ తోటి మనకి క్లియర్గా వచ్చిందా, ఈ ఫైల్లో ఈ డేటా ఉంది, ఈ ఫైల్లో ఈ డేటా ఉంది. ఈ విధంగా మనము పేజ్ బై పేజు, లైన్ బై లైన్ రీడ్ చేసుకోవడానికి మోర్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఇది అనేది మోర్ ఎఫిషియంట్ దెన్ క్యాట్. ఒక ఫైల్లో డేటా రీడ్ చేయాలంటే ఇన్ జనరల్ మనం మోర్ కూడా యూజ్ చేస్తాం. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే కమాండ్, ఇప్పుడు మల్టిపుల్ ఫైల్స్ని కాపీ చేయాలి ఒక ఫోల్డర్లోకి. దాన్ని మనం ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఇప్పుడు దీన్ని క్లియర్ చేస్తున్నాను. ఎల్ఎల్ అనిస్తే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఫైల్స్ ఉన్నాయి. 4 ఫైల్స్లో ఏడబ్ల్యూఎస్ అనేది ఆల్రెడీ అక్కడ ఉంది అంజి అనే ఫోల్డర్లో. నాకు రిమైనింగ్ 3 కూడా కాపీ అవ్వాలి. అది ఎలా, అంజి అనే ఫోల్డర్లోకి సిపి స్టార్ అండ్ అంజి అని ఇస్తే ఎన్ని ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ క్లియర్ అవుతాయి. ఇక్కడ ఓవర్ రైట్ చేయాలా లేదా అని అడుగుతుంది. మనము ఎస్ అని అందాం. ఇప్పుడు ఎల్ఎల్ ఇవ్వండి, సిడి అంజీలోకి వెళ్ళండి, ఎల్ఎల్ ఇవ్వండి. మనకి అన్ని ఫైల్స్ కాపీ అయినా. ఈ విధంగా ఫైల్స్ని మనం కాపీ చేయొచ్చు. దీని తర్వాత ఇంకేంటంటే మనము మూవ్ కమాండ్ ఉంటుంది. మూవ్ కమాండ్ ఏంటంటే అది ఎంవి, ఇది రీనేమ్ చేయొచ్చు ఒక ఫైల్కి. అదేవిధంగా ఒక ఆ లొకేషన్లో మనకి ఫైల్ లేకపోతే అది మూవ్ అయిపోతుంది. అంటే మనము కాపీ పేస్ట్ అంటే మనకు ఎగ్జిస్టింగ్ ఫైల్ ఉంటుంది, అది మళ్ళీ ఎక్స్ట్రా కాపీ వేరే దగ్గర పేస్ట్ అవుతుంది. ఇంకోటి కట్ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, కట్ అంటే కరెంట్ పొజిషన్లో కట్ అయిపోతుంది, అక్కడ పేస్ట్ అవుతుంది. అదే విధంగా ఇది మనకి ఎంవి అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంజి అనే ఫోల్డర్లో ఏడబ్ల్యూఎస్ అని ఉంది. నేను దీనికి వేరే రీనేమ్ ఇచ్చుకుంటున్నాను. ఏ రీనేమ్ ఇస్తున్నాను అంటే ఏడబ్ల్యూఎస్ డెమో అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇది రీనేమ్ అవుతుంది, చూడండి రీనేమ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, MKDIR వరుణ్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ అయిపోయింది. ఎల్ఎల్ ఇద్దాం, చూడండి అని క్రియేట్ అయిపోయిందా. ఇప్పుడు మూవ్ చేద్దాం. మూవ్ అంటే ఇక్కడ ఫైల్ అనేది మూవ్ అయిపోవాలి న్యూ ఫోల్డర్లోకి. అయితే ఎలా, వరుణ్ అని ఫోల్డర్లోకి మూవ్ అయిపోవాలి. అంటే ఇక్కడ డిలీట్ అయిపోవాలి ఈ ఫైల్ వచ్చేసి హనీలోకి వెళ్ళిపోవాలి. అది ఎలా అంటే ఈ కమాండ్ యూజ్ చేస్తాం. ఎల్ఎల్ ఇవ్వండి, ఇక్కడ ఫైల్ ఉందా లేదు అంటే కాపీకి ఈ మూవ్కి డిఫరెన్స్ కనిపెట్టారా. రీనేమ్ చేయొచ్చు, దీంతో 2 యాక్షన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఫైల్ని కూడా మూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడే ఉండి హనీలో ఏ డేటా ఉందో చూడొచ్చు. ఈ విధంగా కమాండ్ ఇచ్చి చూస్తే వరుణ్ అనేది మనం మూవ్ అయిపోయింది. దీని తర్వాత మనం ఏ కమాండ్ చూస్తామంటే ఇంకా పెండింగ్ కమాండ్స్ ఏమున్నాయంటే ఫైల్ కమాండ్స్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ కమాండ్ ఏముందంటే డబ్ల్యూసి అని ఉంది. డబ్ల్యూసి అంటే వర్డ్ కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఫైల్లో ఎన్ని వర్డ్స్ లైన్స్ ఉన్నాయి
అండ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ కౌంట్ అంతా చూసుకోవాలనుకుంటే మనము వర్డ్ కౌంట్ అనే కమాండ్ని వాడతాం. వర్డ్ కౌంట్ అండ్ ఏడబ్ల్యూఎస్ డెమో ఇద్దాం. మొత్తము చూడండి, ఫస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లైన్స్ 13, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 48, టోటల్ క్యారెక్టర్స్ 274 క్యారెక్టర్స్ ఉన్నాయి అని మనకు చెప్తుంది. ఇప్పుడు దీన్ని నాకు ఓన్లీ లైన్స్ మాత్రమే ప్రింట్ కావాలి అంటే ఏ కమాండు, wc-l, నాకు లైన్స్ మాత్రమే వస్తాయి. సారీ, నేను ఫైల్ నేమ్ ఇవ్వలేదు కదా. wc-l అండ్ aws చూడండి 13 లైన్స్, నాకు ఓన్లీ వర్డ్స్ మాత్రమే కావాలి. అండ్ w చూడండి 48, నాకు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి అంటే -c, ఎంటర్ చూడండి 274. ఈ విధంగా మనము చూస్తూ ఉన్నట్టు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ హిడెన్ ఫైల్స్ అని ఉంటాయి. డాట్తో మొదలైతే ఆ ఫైల్స్ అన్నిటినీ హిడెన్ ఫైల్స్ అంటారు. దీన్ని క్లియర్ చేస్తున్నాం. వాటిని ఎలా చూస్తాం అంటే మనము విండోస్లో కూడా కొన్ని ఫైల్స్ని మనం పర్సనల్ ఫైల్స్ని హిడెన్ చేసుకుంటాం కదా, అలా ఇందులో కూడా హిడెన్ ఫైల్స్ అనేవి ఉంటాయి. వాటిని ఎలా చూస్తామంటే ls-a అని ఇస్తే డాట్తో ఉన్న వాటితో పాటు మన కరెంట్ ఫోల్డర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ మనం చూసామా, చూడలేదు కదా. వాటిని చూడాలనుకుంటే -a. ఇప్పుడు ఇంతవరకు మనం ఆల్ ఫైల్ కమాండ్స్ మ్యాక్సిమం చూసాము. ఇప్పుడు విఐ ఎడిటర్ గురించి చూద్దాం. విఐ ఎడిటర్ అంటే మనము నోట్ప్యాడ్++, నోట్ప్యాడ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో దానిలాగా మనము ఈ విఐని యూజ్ చేయొచ్చు అన్నట్టు. విఐలో మనకి పర్సనల్గా మెయిన్గా 3 మోడ్స్ ఉంటాయి. ఒకటి కమాండ్ మోడ్, రెండోది ఇన్సర్ట్ మోడ్, మూడోది సేవ్ అండ్ క్విట్ మోడ్. ఈ 3 అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడు కమాండ్ మోడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ విఐ తీసుకొని ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నాను, సాయి అనే ఫైల్ నేమ్ ఇస్తున్నాను, ఎంటర్ అయిపోయాం. ఇక్కడ మనకి ఏమి ఎంటర్ చేయలేము, నువ్వేం టైప్ చేసినా ఎంటర్ చేయలేవు. దాన్నే సారీ మళ్ళీ వెళ్దాం. ఇక్కడ మనకు కనిపించేది కమాండ్ మోడ్ అన్నట్టు. డిఫాల్ట్ మోడ్ ఇన్ విఐ ఎడిటర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్స్. ఇది మనకి డిఫాల్ట్ మోడ్. ఏదైనా యాక్షన్స్ పర్ఫామ్ చేయాలంటే ఈ మోడ్ని యూజ్ చేస్తాం. అలా ఏం యాక్షన్స్? ఫర్ ఎగ్జాంపుల్ కాపీ, డిలీట్, అండు, రీడు, రీప్లేస్ విత్ ద వర్డ్, ఫైండ్ ద వర్డ్స్, మూవ్ టు సర్టెన్ ప్లేస్. ఇవన్నీ యాక్షన్స్ అనేది మనము ఈ కమాండ్ మోడ్లో పర్ఫామ్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు పర్ఫామ్ యూ షుడ్ ఇన్ కమాండ్ మోడ్. అంటే మనం ఏదైనా యాక్షన్స్ పర్ఫామ్ చేయాలంటే మనం మస్ట్ అండ్ షుడ్ కమాండ్ మోడ్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫ్యూ డేటాని నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం నెట్ నుంచి తీసుకుందాము డేటా. నెట్ నుంచి డేటా తీసుకుందాము. ఇక్కడ మనం అంతకుముందు రాసిన కమాండ్స్ అన్నీ ఉన్నాయి, కాపీ చేశాను, జస్ట్ పేస్ట్ చేశాను. ఇప్పుడు కమాండ్ మోడ్లోకి వద్దాం. ఇప్పుడు ఎలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ 5th లైన్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎలా వెళ్తామంటే 5GG అని కొట్టండి, కర్సరు 5th లైన్కి వెళ్ళిపోతుంది. నేను 15th లైన్కి వెళ్దాం అనుకుంటున్నాను, 15GG కొట్టండి, 15th లైన్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ లైన్కి వెళ్దాం అనుకుంటున్నావు, అది ఎలా అంటే సింపుల్గా జీజీ అని ఎంటర్ చేయండి, ఫస్ట్ లైన్కి కర్సర్ వెళ్తుంది. చూడు కర్సర్ బ్లింక్ అవుతుందా. దీని తర్వాత నేను లాస్ట్ లైన్కి వెళ్దాం అనుకుంటున్నాను, Shift+G కొట్టండి, అంటే క్యాపిటల్ G అని కొడితే
బాటమ్ లైన్కి వెళ్ళిపోతుంది సర్కిల్, మన కర్సర్ అనేది. నేను ఎగ్జాక్ట్గా మిడిల్ లైన్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. దానికి ఏంటంటే షిఫ్ట్ ప్లస్ ఎం కొట్టండి, మిడిల్ లైన్కి వచ్చేస్తుంది. టాప్ నుంచి మిడిల్ లైన్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుని అది మిడిల్ లైన్కి వస్తుంది. ఇప్పుడు మీరు ఇలా కాకుండా అనదర్ వేలో కూడా మనం ఇవ్వచ్చు నెంబర్. ఇప్పుడు షిఫ్ట్ కోలన్ ప్లస్ నెంబర్ ఆఫ్ లైన్స్, ఏ నెంబర్ ఆఫ్ లైన్స్కి వెళ్ళాలో చూద్దాం. ఏ లైన్కి వెళ్ళాలంటే 5th 4th లైన్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఎంటర్. పైనుంచి చూడండి 1 2 3 4 లైన్కి వచ్చిందా. ఈ విధంగా కూడా మనం ఏ నెంబర్కి వెళ్ళాలో మనము ఆ నెంబర్ని సెట్ చేసుకోవచ్చు అన్నారు. ఇప్పుడు కాకపోతే నాకు ఈ నెంబర్స్ ఎట్లానో నాకు తెలియదు. ఈ నెంబర్ ఏ లైన్లో ఉందో మనకు తెలియదు. వీటికి మనం నంబరింగ్ సెట్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ కోలన్ సెట్ నంబర్ అని ఇస్తున్నాను. ఎంటర్. చూడండి మనకి ఇప్పుడు నంబరింగ్ వచ్చిందా. ఇప్పుడు క్లియర్గా ఏ నెంబర్కి వెళ్తున్నామో చూస్తాం. చూడండి కోలన్ 7th లైన్కి వెళ్ళాలి అని ఇస్తున్నా. 7th లైన్కి వెళ్ళిందా కర్సర్ చూడు బ్లింక్ అవుతుంది. నేను ఇందాక చెప్పా కదా జీజీ ఎంటర్ చేస్తే ఫస్ట్ లైన్కి వెళ్తుందని. జీజీ చూడండి ఫస్ట్ లైన్కి వెళ్ళిందా. నాకు 8th లైన్కి వెళ్ళాలి. 8 అండ్ జీజీ కొట్టండి వెంటనే. 8th లైన్కి వెళ్ళిందా, వెళ్ళింది. ఇప్పుడు నాకు 31st లైన్కి వెళ్ళాలి. 31 జీజీ కొట్టండి, 31 లైన్కి వస్తుంది. నాకు ఇప్పుడు మిడిల్ లైన్లోకి వెళ్ళాలి, లాస్ట్ లైన్లోకి వెళ్ళాలి అంటే షిఫ్ట్ ప్లస్ జీ. లాస్ట్ లైన్లోకి వెళ్ళిందా. నాకు ఈ పేజ్లో మిడిల్లోకి వెళ్ళాలి. చూడండి ఈ పేజ్లో మిడిల్ లైన్కి వచ్చిందా. ఈ విధంగా మనము ఈ అప్ అండ్ డౌన్ కర్సర్ మూవింగ్ యాక్షన్స్ అన్నీ ఈ కమాండ్ మోడ్లో చేస్తాం. నెక్స్ట్ నాకు ఈ లైను, మన కర్సర్ ఉన్న లైను కాపీ అవ్వాలి అంటే ఏంటి ఆప్షన్ వైవై ఇవ్వండి. 2 సార్లు వేయగానే మనకి వైవై వేయగానే కాపీ అయిపోయింది. ఇప్పుడు నేను పేస్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ పీ మీద ప్రెస్ చేయండి. పేస్ట్ అయిందా. ఆల్రెడీ కాపీ అయిపోయింది, పేస్ట్ అయిపోయింది. నాకు 5 టైమ్స్ పేస్ట్ అవ్వాలనుకో 5p ఇవ్వండి. ఫస్ట్ కాపీ చేయండి ఆ లైను, నెక్స్ట్ పేస్ట్ చేయాలంటే 5p. ఇప్పుడు స్పేస్ ఇచ్చిన తర్వాత చూద్దాం. వైవై నేను ఈ ప్లేస్లో 5 టైమ్స్ ప్రింట్ చేద్దాం. 5p చూడు 5 టైమ్స్ ప్రింట్ అయిందా. ఈ విధంగా మీరు ఈజీగా కాపీ అండ్ పేస్ట్ కూడా చేయొచ్చు. ఇది నాకు అండు అవ్వాలి అంటే సింపుల్గా యూ మీద క్లిక్ చేయండి. యూ యూ యూ. నాకు ఇది రీడు అవ్వాలి అంటే కంట్రోల్+R. కంట్రోల్+R రీడు. అండు అవ్వాలంటే యూ. ఈ విధంగా మనము యాక్షన్స్ అన్నీ కమాండ్ మోడ్లోనే పర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వర్డ్ని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది ఇక్కడ యునిక్స్ కనిపిస్తుందా. ఈ యునిక్స్ అనే నేము ఎన్నిసార్లు ఉందో ఎక్కడెక్కడ ఉందో నాకు తెలియాలనుకుంటే దాన్ని వర్డ్ ద్వారా మనం సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేస్తాం. // అక్కడ యునిక్స్ అని ఉంది కదా, యునిక్స్ అని ఇవ్వండి. // ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళింది. // యూనిక్స్ చూడండి అక్కడ హైలైట్ అయిందా. నెక్స్ట్కి వెళ్ళాలంటే స్మాల్ n, Shift+N. ఈ విధంగా మనము వర్డ్స్ని చూడవచ్చు. అంటే ఇది ఒకటే ఉంది అందుకు నీకు వెళ్ళట్లేదు. నేను ఇక్కడ ఇంకోటి ఏం చూస్తా అంటే యూ నేమ్ అనేది చూద్దాం. యూ నేమ్ అన్నీ మనకు హైలైట్ అయినాయా.
నెంబర్ ఆఫ్ లైన్స్. దాని తర్వాత ఇంకొక విధంగా కూడా చూడొచ్చు. ఏ విధంగా అంటే క్వశ్చన్ మార్క్ యూ నేమ్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఏ అనే లెటర్ని చూద్దాం అనుకో. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనకి ఎన్ని అయితే ఏలు ఉన్నాయో అన్నీ హైలైట్ అయిపోతాయి. దాని తర్వాత నేను ఒక స్ట్రింగ్ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. అది ఎలా అంటే పర్సన్ కోలన్ పర్సంటైల్ ఎస్. నాకు ఎస్ అంటే ఏంటంటే స్ట్రింగ్ అన్నట్టు. ఏ స్ట్రింగ్ని నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నా అంటే లినక్స్ని మొత్తం లినక్స్ ప్లేస్లో యూనిక్స్ అని పెడదాం అనుకుంటున్నాను అండ్ ఎంటర్. 3 సబ్స్టిట్యూషన్స్ అని వచ్చిందా? చూడండి యూనిక్స్ వచ్చిందా? యూనిక్స్ మోటివేషన్ మైండ్స్. ఈ విధంగా మనము స్ట్రింగ్ని కూడా రీప్లేస్ చేయొచ్చు అన్నట్టు. దీని తర్వాత ఏంటంటే ఇన్సర్ట్ మోడ్ ఏంటంటే మనం మెయిన్గా డేటాని ఇన్సర్ట్ చేయడానికి, ఇంతకుముందు మనము అక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసాం కదా, రైట్ క్లిక్ ఇచ్చి ఆ విధంగా మనకి పేస్ట్ అవుతాయి అన్నట్టు. మనకి ఏ లొకేషన్ నుంచి పేస్ట్ అవ్వాలో వాటిని పేస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇప్పుడు కర్సర్ అనేది మనకి ఎండ్ ఆఫ్ ద లైన్ వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఉంది, కర్సర్ బ్లింక్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద లైన్కి వెళ్ళాలనుకోండి. క్యాపిటల్ ఏ అంటే షిఫ్ట్ ఏ అంటే కమాండ్ మోడ్లోకి వెళ్ళి మనకి ఫస్ట్ లైన్లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ ఐ. కర్సర్ వచ్చిందా? ఇలా ఈ ఆపరేషన్స్ అన్నీ మనము క్రియేట్ చేయొచ్చు అన్నట్టు. కమాండ్ మోడ్లోనే మనకి పైన మనకి ఒక న్యూ లైన్ క్రియేట్ అవ్వాలంటే క్యాపిటల్ ఓ అంటే షిఫ్ట్ ప్లస్ ఓ. మనకి కింద ఈ లైన్కి కింద మనకి న్యూ లైన్ క్రియేట్ అవ్వాలంటే స్మాల్ ఓ. ఇప్పుడు ఈ విధంగా ఇన్సర్ట్ కమాండ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. దీని తర్వాత మనం ఏంటంటే ఈ ఫైల్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఎస్కేప్ :w అని ఇస్తే సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోతుంది కానీ మనం ఇక్కడ ఈ ప్రాంప్ట్లోనే ఉంటాం. ఇది మనకు సేవ్ అండ్ క్విట్ అవ్వాలంటే ఎస్కేప్ :wq అని ఇస్తే సేవ్తో పాటు మనం ఈ ఎడిటర్ నుండి బయటికి కూడా వస్తాం. నాకు సేవ్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ లైన్లో ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్నాను, హాయ్ అని ఎంటర్ చేశాను కదా, ఇది సేవ్ కాకుండా మనము వెళ్ళిపోవాలంటే ఎస్కేప్ :quit. ఈ సేవ్ అనేది అవ్వదు, మనం ఏం సేవ్ ఎక్స్ట్రా ఎక్కువ లేదు కాబట్టి ఫోర్స్ఫుల్లీ క్విట్ అవుతాం. ఎక్స్క్లమేటరీ ఇస్తే ఫోర్స్ఫుల్లీ క్విట్ అయిపోతుంది. చూడండి ఇది ఇప్పుడు సేవ్ అయిందా లేదో చూద్దాం. బాటంలోకి వెళ్ళాలంటే ఎంత, Shift+G అన్నా కదా, బాటమ్ ఆఫ్ ద లైన్ ఏదైనా ఉందా, లేదు కదా. ఇప్పుడు నేను న్యూ డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి, దాన్ని సేవ్ చేద్దాం. సేవ్ అండ్ క్విట్ WQ, ఎక్స్క్లమేటరీ కూడా వాడచ్చు. సేవ్ అయిందా? ఇప్పుడు మళ్ళీ ఎండ్ ఆఫ్ ద లైన్కి వెళ్దాం. చూడండి ఐ అనేది వచ్చిందా, ఇందాక రాలేదు కదా. ఈ విధంగా మనం ఎడిటర్ అనేది యూజ్ చేస్తాం. ఇంతవరకు మనకు ఆల్ ఫైల్ రిలేటెడ్ అయిపోయినాయి. ఇంకొన్ని ఉన్నాయి, యూజర్ రిలేటెడ్ అండ్ సెర్చ్ రిలేటెడ్ కమాండ్స్ ఉన్నాయి. అండ్ మనము జిప్ చేసుకుంటాం, అన్జిప్ చేసుకుంటాం. ఈ కమాండ్స్ అన్నీ ఫైల్స్ని ఫైండ్ చేయటం, సెర్చ్ చేయటం, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో ఫైల్ ఆపరేషన్స్ అన్నీ ఇంకా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు వచ్చినా
కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మొత్తం క్లారిటీ ఇస్తాను. వీటికి రన్నింగ్ నోట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రన్నింగ్ నోట్స్ మీకు ఆల్రెడీ కమెంట్ సెక్షన్స్లో ఈచ్ వీడియో కింద నేను షేర్ చేశాను. అవి చూడండి. ఇప్పటిదాకా చెప్పినవన్నీ కమెంట్స్ చూడాలంటే హిస్టరీ అని చెప్పాను కదా, నేను కాపీ చేసి వీటికి నోట్స్ ప్రిపేర్ చేస్తాను. మొత్తం టోటల్ ఇన్ని చెప్పాను. వీటిలో రిపీటెడ్ కూడా ఉన్నాయి. కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.